హలో గైస్, వెల్కమ్ టు కూల్ టారోటాక్స్. గైస్, ఈరోజు మనం ఈ రీడింగ్లో యూనివర్స్ నుంచి ఎమోషనల్ కనెక్షన్స్లో, లవ్లో మీకు ఎట్లాంటి మెసేజెస్ వస్తున్నాయి, అసలు డివైన్ ఎట్లా మెసేజెస్ పంపిస్తుంది, ఎందుకంటే ఎమోషనల్ కనెక్షన్స్ అంటున్నాను గైస్. నాకు ఎక్కువగా వాట్సాప్లో 2-3 డేస్లో అక్క నాకు రిలేషన్షిప్లో కరెక్ట్గా ఉండట్లేదు, మా రిలేషన్షిప్ బ్రేక్ అయ్యేలా ఉంది, లేకపోతే మా పర్సన్, మా సోల్మేట్, మేము ఎవరినైతే బాగా నమ్మేమో వాళ్ళు మమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు, థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఉంది సమ్టైమ్స్, కొన్నిసార్లు వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారో కొన్ని సిచ్యువేషన్స్లో తెలియదు. కొంతమందికి థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ తెలుస్తుంది, కొన్ని సిచ్యువేషన్స్లో అసలు తెలియట్లేదు వాళ్ళు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు. ఎన్నో ఇయర్స్ నుంచి మా రిలేషన్షిప్ ఉన్నా కూడా ఇట్లా జరుగుతుంది ఏంటక్క, దానికి ఏమైనా సొల్యూషన్ ఉంటుందా, అసలు ఎలా ఉంటుంది అనేది చాలామంది అడుగుతున్నారు. సో దానికోసమే అందుకని ఈ టాపిక్ని ఈరోజు అసలు ఏం జరుగుతుంది, ఎవరైతే ఎమోషనల్ కనెక్షన్స్లో వీక్గా ఉన్నారో, ఎవరైతే ఎమోషనల్గా చాలా అప్సెట్గా ఉన్నారు, మీ ఒక పార్ట్నర్ విషయంలో కానీ, మీ సోల్మేట్ విషయంలో కానీ, మీరు బాగా నమ్మిన వ్యక్తి ఎవరైనా అయి ఉండొచ్చు గైస్. అంటే ఆ రిలేషన్ అనగానే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషను, లవర్స్ వీళ్ళు మాత్రమే కాదు, మీ ఒక ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్లో మీకు బాగా ఇష్టమైన పర్సన్స్ ఎవరైనా ఉండి ఉండొచ్చు. అంటే బ్రదర్, సిస్టర్, లేకపోతే అట్లా ఎవరైనా మదర్, ఫాదర్, రిలేషన్స్ ఏవైనా అయి ఉండొచ్చు. మీ మనసుకి వీళ్ళు ఉంటే నాకు బాగుంటుంది, కానీ వీళ్ళు నన్ను అవాయిడ్ చేస్తున్నారు, ఇంతకుముందు బాగానే ఉండేవారు కానీ ఇప్పుడు ఎందుకు కరెక్ట్గా ఉండట్లేదు, నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు, నేను వీళ్ళు నమ్మి అన్నీ చెప్పాను కదా, వీళ్ళతోనే నా లైఫ్ అనుకున్నాను కదా, కానీ ఎందుకు జరగట్లేదు అనేదైతే, అసలు ఏం జరుగుతుంది మీ లైఫ్లో అనేదైతే చూద్దాం గైస్. సో ఇదైతే పూర్తిగా టైమ్లెస్ అండ్ జనరల్ రీడింగ్. సో మీకు కనుక రెజనేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి, మీకు కనుక రెజనేట్ అవ్వట్లేదు అంటే ఈ రీడింగ్ మీకోసం కాదు అనేది మీరు అర్థం చేసుకోండి గైస్. ఇది టైమ్లెస్ రీడింగ్ కాబట్టి మీరు ఎప్పుడైనా కూడా ఏ టైంలోనైనా కూడా రీడింగ్ అయితే ఫాలో అవ్వచ్చు. సో రీడింగ్ నచ్చుతుంది, రీడింగ్ మాకు రెజనేట్ అవుతుంది అని కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. నచ్చిన వాళ్ళందరూ లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి గైస్. సో చాలామంది నాకు పాజిటివ్ రిప్లైస్ అయితే ఇస్తున్నారు వాట్సాప్లో, అంటే పర్సనల్ రీడింగ్స్ చేయించుకున్న వాళ్ళు మాకు ఇట్లా కొంచెం టర్న్ అయింది, మా లైఫ్ ఇప్పుడే చేంజ్ అవుతుంది అని చెప్తున్న వాళ్ళందరూ కూడా, హ్యాపీగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ తరపు నుంచి నేను యూనివర్స్కి థ్యాంక్ యూ సో మచ్ చెప్పుకుంటున్నాను. యూనివర్స్ గ్రాటిట్యూడ్. మీరు ఏదైతే ఇలా అందరికీ ఇస్తున్నారో యూనివర్స్ అందరికీ, ఇక ఈ రీడింగ్ చూసే వాళ్ళందరికీ కూడా వాళ్ళ విషెస్, వాళ్ళ కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా వాళ్ళు అచీవ్ అయ్యేలాగా, వాళ్ళకి సక్సెస్ఫుల్గా అన్నీ తీరేలాగా వాళ్ళకి కూడా హెల్ప్ చేయండి యూనివర్స్. గ్రాటిట్యూడ్. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాం గైస్. సో యూనివర్స్ అందరికీ కూడా హ్యాపీ ఫీల్ అయ్యేలాంటి వాళ్ళ లైఫ్లో అసలు ఏం చేంజెస్ జరుగుతున్నాయి, ఎమోషనల్ కనెక్షన్స్ వైజ్ వాళ్ళకి ఏం జరుగుతుంది అనేది వ్యూవర్స్ అందరికీ కూడా ఒక రైట్ మెసేజ్ని, ప్రాపర్ మెసేజెస్ని అయితే అందించండి యూనివర్స్. Three of Wands energy, Six of Wands energy, Four of Pentacles, Six of Pentacles and Nine of Pentacles. సో ఇక్కడ మనకి ఎమోషనల్ కనెక్షన్ వైజ్ కనుక చూస్తున్నాం కదా గైస్ ఈరోజు రీడింగ్లో. సో ఎట్లా ఉందంటే 4 of Wands ఎనర్జీలో, 3 of Wands అండ్ 6 of Wands ఎనర్జీలో మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో డివైన్ ఏం చెప్తుందంటే, మీ పర్సన్ దేని గురించో బాగా థింక్ చేస్తున్నారు. అయితే అందరి సినారియోస్ ఒకటి కాదు కాబట్టి, అంటే అందరి ప్రాబ్లం ఒకటి కాదు, ఇక్కడ డిఫరెంట్ పర్సన్స్ రీడింగ్ అయితే చూస్తూ ఉంటారు. మీ ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని మాత్రమే మీరు ఆలోచించుకోండి, ఎందుకంటే మీ ప్రాబ్లం ఒకటి అవ్వచ్చు, మీ ప్రాబ్లం ఏమై ఉండొచ్చు, మీ పర్సన్ మీతో చాలా సంవత్సరాల నుంచి హ్యాపీగా ఉండొచ్చు, రీసెంట్గానే మీకు కొంచెం రిలేషన్షిప్ నుంచి దూరంగా ఉండొచ్చు, లేదు మీ పర్సన్ రీసెంట్గానే కొంతమంది విషయంలో ఇప్పుడు మాట్లాడుకుందాం. మీ పర్సన్ సెకండ్ పాయింట్లో, మీ పర్సన్లో కొంత త్వరగా, అంటే కొత్తగా మీ రిలేషన్షిప్లోకి రావచ్చు, వాళ్ళు వచ్చి ఒక 2-3 మంత్స్ అయినా ఉండొచ్చు,
అట్లాంటి వాళ్ళు కూడా మీతో బాగా క్లోజ్ అయిపోయి ఆ 2-3 మంత్స్‌లోనే మళ్ళీ ఏం చేస్తున్నారో మీకు అర్థం కాని సిచ్యువేషన్‌లో మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉండుండొచ్చు. ఇది సెకండ్ పాయింట్. అంటే ఎందుకు నేను పాయింట్ అని చెప్తున్నానంటే, అందరి సినారియో, అందరి ప్రాబ్లమ్ ఒకటి కాదు గైస్. రిలేషన్‌షిప్స్ అనేవి వేరుగా నాకైతే ఒక బ్రదర్ అయ్యుండొచ్చు. నా రిలేషన్‌షిప్‌లో ఎమోషనల్ కనెక్షన్‌తో ఉండేవాళ్ళు. మీ విషయంలో మీ వైఫ్ అయ్యుండొచ్చు, మీ బ్రదర్ అయ్యుండొచ్చు, లేకపోతే మీ సిస్టర్ అయ్యుండొచ్చు, మీ ఆహ్, పార్ట్నర్ అయ్యుండొచ్చు. ఇట్లా ఎవరో ఒకరు అయ్యుండొచ్చు. సో, అందుకని ఆ రిలేషన్‌షిప్స్‌ని మీరు అర్థం చేసుకుంటారు. మీరు ప్రాబ్లమ్‌ని కూడా మీరు అర్థం చేసుకుంటారు అని నేనిక్కడ డీటెయిల్డ్‌గా నేను చెప్తున్నాను. ఇంకొకటి గైస్, మీరు రీడింగ్‌ని థరోగా లాస్ట్ వరకు చూస్తేనే మీకు నేనేం చెప్తున్నాను, డివైన్ అసలు మీకేం మెసేజ్ పంపిస్తుంది, డివైన్ నుంచి మీరు వచ్చే మెసేజెస్ని మీరు ఎలా క్యాచ్ చేస్తున్నారు, మీరు డివైన్ ఏం చెప్తుందంటే ఇది జరుగుతుంది, ఇట్లా జరగబోతుంది, పాస్ట్‌లో ఇది జరిగింది అని మీకు ఒక ఇంటిమేషన్ ఇస్తుంది. మనకి పాస్ట్, ప్రెజెంట్ తెలుస్తుంది కాబట్టి ప్రాబ్లం లేదు. కానీ ఫ్యూచర్‌లో ఎట్లా ఉంటుంది అనేది హింట్ అయితే ఇస్తుంది. సో, ఆ హింట్‌ని యూజ్ చేసుకొని మీరు కొంతవరకు మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో వాటిని ఈజీగా మీరు ముందుకు తీసుకువెళ్ళొచ్చు. సో, అందుకని ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నేను నొక్కి చెప్తున్నాను. మీరు దాన్ని ఆలోచించి మీరు డెసిషన్స్ తీసుకోగలుగుతారని అనుకుంటున్నాను. అందుకని ఇక్కడ మీకు యూజ్ అయ్యేంత వరకు ఎవరికైతే రెజినేట్ అవుతుందో వాళ్ళకి మాత్రమే స్కిప్ చేయకుండా జాగ్రత్తగా ప్రతి పాయింట్ వినండి అని చెప్తున్నాను. ఇక రెజినేట్ అవ్వట్లేదు అని అనుకుంటున్నారు ఎవరైతే, వాళ్ళకైతే అసలు అవసరమే లేదు. వాళ్ళు రీడింగ్ని చూడాల్సిన అవసరమే లేదు. రీడింగ్ చూసే వాళ్ళు మాత్రం ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూస్తే మీకు యూజ్ ఉంటుంది. ఇటు చూస్తున్నారు కదా గైస్, సో అది యూజ్ లేకుండా ఎందుకు చూడటం, ఫుల్గా యూజ్ చేసుకునే విధంగానే మనకు ఉండాలి. ఇప్పుడు నేను పర్సనల్ రీడింగ్స్ చాలామందికి చెప్తున్నాను. పర్సనల్ రీడింగ్ చెప్పినప్పుడు వాళ్ళు మధ్యలో విని ఎండింగ్ వరకు వినకుండా మధ్యలో బ్రేక్ చేస్తే దానికి ప్రాబ్లం ఎవరు? అలాగే ఏదైనా మనం చేసేటప్పుడు ఫుల్గా చేస్తే మనకి దాని తాలూకు ఇంపాక్ట్ అనేది మనం ఏదైతే ఆశిస్తున్నామో ఆ అవుట్పుట్ అనేది మనకి రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. సో, ఇక్కడ ఏది మీ సినారియో ఇప్పుడు మనం అనుకున్న అంటే మీరు ఏ డిఫికల్టీస్ని, మీరు ఎట్లాంటి రిలేషన్షిప్లో ఎట్లాంటి పెయిన్ని ఫీల్ అవుతున్నారో మీనేమో మీ పార్ట్నర్ ఏమో మీరు మనసులో అనుకోండి గైస్. సో, యూనివర్స్ మీకు ఏం చెప్తుందో వినండి. ఎవరైతే రిలేషన్షిప్లో లాంగ్ రిలేషన్షిప్లో ఉండి అంటే ఒక ఇయర్స్ బట్టి మీ రిలేషన్షిప్లో ఉంటున్నారు, కానీ రీసెంట్గా మీ రిలేషన్షిప్లో కొన్ని చేంజెస్ అయితే జరుగుతున్నాయి. అవి మీకు అర్థం కావట్లేదు, మీకు చాలా కన్ఫ్యూజన్గా ఉంది. ఏం జరుగుతుంది, అసలు మమ్మల్ని ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు, మా విషయం ఎందుకు పట్టించుకోవట్లేదు అని మీకు చాలా టెన్షన్గా ఉంది. కానీ మీ పర్సన్ అయితే ఏదో ఆలోచిస్తున్నారు. ఎట్లా అంటే మేబీ వాళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారు. అంటే కొన్ని సినారియోస్లో మీరు కరెక్ట్గా ఉన్నప్పటికీ కూడా, వాళ్ళు కూడా కరెక్ట్గా ఉన్నప్పటికీ కూడా ఆ పర్సన్ ఏంటంటే ఇట్లానే మా రిలేషన్ కొనసాగితే ఇంకా ఫ్యూచర్లో నేను ఏమి సాధించలేనేమో అన్నట్లు ఆలోచించవచ్చు. కొన్ని సందర్భాల్లో అది మ్యారేజ్ రిలేషన్ కాకుండా ఇంకా వేరే రిలేషన్ ఏదైనా అయితే దీనివల్ల నా ఫ్యామిలీకి ప్రాబ్లం అవుతుందేమో అని కూడా ఆలోచించవచ్చు. ఇంకొక విషయంలో చూసుకున్నట్లయితే మీ సైడ్ నుంచి కూడా వాళ్ళు, ఎందుకంటే పర్సన్ ఇక్కడ చాలా తెలివిగానే ఉన్నారు. ఏంటంటే పర్సన్ ఏది పడితే అది చేద్దాం అన్నట్లేరు, తెలివితేటలతో ఉన్నారు. వర్క్ రిలేటెడ్గా కూడా ఆలోచిస్తున్నారు, కెరియర్ పరంగా కూడా ఆలోచిస్తున్నారు, ఇంకొకటి రిలేషన్షిప్ వైజ్ కూడా ఆలోచిస్తున్నారు. అంటే పర్సన్ ఫ్యూచర్ని ఆలోచిస్తున్నారు. అంటే ఏదైనా మిస్టేక్ చేస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుందా, లేకపోతే ఏదైనా ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీకేమో అఫెక్షన్ పెరుగుతుంది, వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళ అంతే విధంగా లేకపోతే దీనివల్ల ఇంకా ఏదైనా ప్రాబ్లం వస్తుందా, అసలు ఈ సొల్యూషన్ ఏంటి అనేది ఆలోచిస్తున్నారు. ఇంకొకటి బాగా అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళ కెరియర్ పరంగా కూడా ఆలోచిస్తున్నారు. ఇవి కొన్ని సినారియోస్లో అంటే కొంతమందికి ఈ సిచ్యువేషన్స్ అన్నీ కూడా వర్తిస్తాయి గైస్. సో, దానికోసం ఇక్కడ సెకండ్ కూడా అదే వస్తుంది. వాంట్స్ ఎనర్జీలో పర్సన్ ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఏం చేసుకెళ్ళాలనుకుంటున్నారు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మీ గురించి వారు ఆలోచించట్లేదు. అంటే మీరంటే ఇష్టం ఉన్నా, మీకు కష్టంగా ఉన్నా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రజెంట్ వాళ్ళు కెరియర్గా ఏదైతే అనుకున్నారో, వాళ్ళు ఏది మైండ్లో ఫిక్స్ అయ్యారో, కెరియర్ అనే కాదు ఏదైనా వాళ్ళు ఏది మనసులో అనుకున్నారో, అంటే రిలేషన్షిప్ వైజ్ కానీ లేకపోతే వాళ్ళ ఫ్యూచర్ వైజ్ కానీ ఏది అనుకున్నారో దానిని అమలు చేయటమే వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్గా వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు.
ఈ సిచ్యువేషన్లో మీకు పెయిన్ ఉండొచ్చు, ఈ సిచ్యువేషన్లో మీకు బాధ ఉండొచ్చు. అయ్యో నాతో ఒకవేళ ఇన్ కేస్ మీరు రిలేషన్లో వైఫ్ అండ్ హస్బెండే అయి ఉండొచ్చు, పక్క పక్కనే ఉంటున్నారు, ఉన్నా మీ పార్ట్నర్ మీకు సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు, చాలాసార్లు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు. మీ బాధ ఎలా ఉంటుంది? అయ్యో ఏంటి నన్ను పట్టించుకోవట్లేదు, నాతో ఏమీ చెప్పట్లేదు, అసలు నేను పక్కకి వెళ్తేనే ఏమీ పట్టించుకోవట్లేదు, లేకపోతే మమ్మల్ని అసలు ఏమీ పట్టించుకోవట్లేదు అన్నట్లు ఉంటుంది. ఉన్నా కూడా ఆ పర్సన్ మైండ్లో ఒక్కటే థాట్ ఉంటుంది. మీకు అలా అనిపిస్తుంది, వాళ్ళకి ఎలా ఉంటుందంటే వాళ్ళు ఏదో సాధించాలి, వాళ్ళు ఏదో ఫిక్స్ అయ్యారు. ఆ ఏదో ఏంటో అనేది చూద్దాం. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే వాళ్ళ చేతుల మీదుగా ఎవరికైనా మనీ ఇవ్వటం కానీ, లేకపోతే ఏదైనా వర్క్ ఇవ్వటం కానీ, అంటే వాళ్ళు ఒక మంచి పొజిషన్లో ఉన్నాము అన్న ఫీల్ వాళ్ళకు ఉంది. సో ఇప్పుడు మేము ఇట్లాంటి పొజిషన్లో ఉన్నప్పుడు మేము మా రెస్పాన్సిబిలిటీస్ని ముందుకు తీసుకెళ్ళాలి తప్ప ఇక్కడ ఎమోషనల్ కనెక్షన్స్ పెట్టేసుకుంటే మేము దెబ్బతింటామేమో అన్న ఆలోచన కూడా వాళ్ళకి ఉంది అనేది ఇక్కడ తెలుస్తుంది. సో ఇక్కడ ఎట్లా ఉందంటే మీ మధ్య రిలేషన్ ఎట్లా ఉందంటే వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు ఆ రిలేషన్ గురించి కూడా. ఇక్కడ 7 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో ఎట్లా అంటే వాళ్ళ ఆలోచనలో అయితే ఉన్నారు. రిలేషన్షిప్ ఏ విధంగా ఉందంటే బాగా అంటే చక్కగా ఇద్దరి మధ్య ఒక మంచి ఫీలింగ్స్ ఉన్నాయి, మంచి ఇది ఉంది. ఆ టైంలో వాళ్ళు మీకు ఏమి చెప్పకుండా ఎస్కేప్ అవ్వడమో, లేకపోతే ఏమీ చెప్పకుండా మిమ్మల్ని మీతో మాట్లాడడం కట్ చేయడమో, అంటే అప్పటి వరకు బాగా మీ మధ్య రిలేషన్ అనేది బాండింగ్ అనేది కంటిన్యూ అయింది. సడన్లీ డ్రాప్ అయ్యారు, సడన్లీ మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు. ఒకవేళ పక్కనే ఉన్న ఏదో 1 డేకి ఒకసారి మాట్లాడడం, లేకపోతే ఆ కాల్స్లో ఫోన్ కాల్స్లో మాట్లాడడం, లేకపోతే వాట్సాప్ చాట్లో హాయ్ అని చెప్పడం, ఇట్లాంటివే తప్ప ఇంకా ఏది కూడా చెయ్యట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఆలోచిస్తున్నారు ఏంటంటే ఫైనాన్షియల్గా కూడా ఆలోచిస్తున్నారు. ఇది సమ్టైమ్స్ ఎట్లా ఉంటుందంటే ఇంకా ఇదంతా ముందుకు వెళ్తుంటే మేము ఇబ్బంది పడతామేమో, అసలు మేము చేస్తుంది కరెక్టా రాంగా, మా మధ్య బాగా ఎఫెక్షన్ పెరిగిపోతుంది, మా మధ్య బాగా లవ్ అనేది ఎక్కువైపోతుంది, ఈ పర్సన్ నా మీద బాగా డిపెండ్ అయిపోతున్నారు, సో నేను చేసింది కరెక్టా రాంగా అనే కొన్ని సినారియోస్లో కూడా ఆలోచిస్తున్నారు. సో ది జడ్జ్మెంట్, ది ఎంప్రెస్, ది జడ్జ్మెంట్ అండ్ 9 ఆఫ్ స్వార్డ్ ఎనర్జీ అండ్ 3 ఎంప్రెస్. సో ఇక్కడ మనకి 2 అయితే మేజర్ ఆర్కానాలో కార్డ్స్ వచ్చినాయి గైస్. బాగా చూడండి. ది జడ్జ్మెంట్ ఎట్లా అంటే ఒక జడ్జ్మెంట్ అనేది యూనివర్స్ ఏం చెప్తుంది అనేది ఆ పర్సన్ వెయిట్ చేస్తున్నారు, మీరు వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే అసలు ఏది కూడా మీకు అర్థం కావట్లేదు. ఇక్కడ సిచ్యువేషన్స్, మీ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే లేట్ నైట్ బెడ్ టైం ఏదైతే ఉందో, అంటే పడుకునే సమయం ఏదైతే ఉందో అదంతా ఏడుపుతోనే నిండిపోతుంది. అంటే పొద్దునుంచి మీ బిజీ లైఫ్లో, మీ బిజీ షెడ్యూల్లో మీరు ఉంటున్నారు. మీ షెడ్యూల్ ఎలా ఉన్నా కూడా ఖాళీ లేకుండా ఏదో ఒకలాగా కవర్ చేసుకుంటున్నారు. కానీ ఎప్పుడైతే మీరు అలోన్గా, మీరు ఒంటరిగా ఉంటారో ఆ టైంలో మీరు చాలా చాలా పెయిన్ అయితే ఫీల్ అవుతున్నారు. ఆ ఏడుపు తన్నుకొచ్చేస్తుంది, ఎట్లా ఆపాలన్నా కూడా కంట్రోల్ లేదు. ఇలా చాలా చాలా డేస్ నుంచి మీరు బాగా పెయిన్ని ఫీల్ అవుతున్నారు. ఇంకొకటి ఏంటంటే ఏం పెయిన్ని ఫీల్ అయినా కూడా ఎవరికి చెప్పుకోవట్లేదు, ది సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నారు. ఎట్లా ఉంటుందంటే బయటికి అంతా హుందాగా కనిపిస్తారు గైస్ మీరు కానీ మీ పార్ట్నర్స్ పరిస్థితి కూడా అదే. బయటకు అంతా మంచిగానే కనిపిస్తుంది, లోపల ఏం జరుగుతుంది అనేది మీరు కూడా ఐడెంటిఫై చేయలేరు. మీ మనసులో ఏముందని వాళ్ళకి తెలిసినా కూడా వాళ్ళు రిప్లై ఇవ్వట్లేదు, మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు, మీరు పెట్టిన మెసేజ్కి రిప్లై ఇవ్వట్లేదు, లేకపోతే కొన్ని సందర్భంలో రూడ్గా అసలు నువ్వు వద్దు, నీతో నేను ఉండను అనే మాట కూడా వాళ్ళ నోటి నుంచి వచ్చేస్తుంది. అట్లా కూడా చేస్తారు. ఏదైనా కూడా మీరు ఎట్లా అంటే ఒంటరిగా ఉన్నప్పుడు బాగా పెయిన్ ఫీల్ అయ్యి ఏడవడం, ఏం చెయ్యాలి అనేది అర్థం కాక మిమ్మల్ని మీరు తోచలేని సిచ్యువేషన్లో ఉండడం, అసలు ఎవరితోనూ చెప్పకుండా అసలు ఏం చెయ్యాలని మెచ్యూర్డ్గానే ఉంటారు. అంటే మీకు అన్ని తెలివితేటలు ఉంటాయి, మిమ్మల్ని మీరు ప్రతి విషయంలోనూ కూడా మోటివేట్ చేసుకునే పర్సనే. మీరేం తక్కువ పర్సన్ అయితే కాదు. ప్రతి దాంట్లో కూడా మీకంటూ ఒక ఇది ఉంటుంది, ఒక క్యాపబిలిటీ ఉంటుంది, ప్రతి సామర్థ్యత ఉంటుంది. కానీ ఆ పర్సన్ విషయంలోకి వచ్చేసరికి మీరు వీక్ అయిపోతున్నారు. సో ఏం చెయ్యాలి అనేది మీకు తెలియట్లేదు. అట్లాంటి సిచ్యువేషన్స్లో ఏదైనా న్యూగా జరుగుతుందా అంటే ఆ పర్సన్ నుంచి ఏదైనా కాల్ వస్తుందా, లేకపోతే పర్సన్ మారుతారా, లేకపోతే పర్సన్ దగ్గర నుంచి ఏదైనా మీకు అనిపిస్తుందా, ఏదైనా ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా మీరు
ఫీల్ అవ్వడం అయితే జరుగుతుంది గైస్. సో పర్సన్ చుట్టూ కూడా ఇంకా చెప్పాలంటే ఈ పర్సన్కి మీరు కాకుండా అంటే వేరే రిలేషన్స్ అంటే ఇల్లీగల్ రిలేషన్స్ అని కాదు గైస్. పర్సన్ ఎట్లా ఉంటారంటే ఇంకా రిలేషన్స్ ఎక్కువగానే ఉంటాయి. మీ రిలేషన్ కాకుండా వాళ్ళ ఎవరైనా వాళ్ళ ఫాదర్ మదర్ లేకపోతే సోల్మేట్ విషయం అనుకుందాం. ఫాదర్ మదర్ లేకపోతే బ్రదర్ సిస్టర్ లేకపోతే ఫ్రెండ్స్ ఇట్లా చాలా రిలేషన్స్ ఉంటాయి. ఆఫర్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, అంటే లవ్ ఆఫర్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఎట్ ద సేమ్ టైం మీరు మీ ప్రేమని ఇస్తున్నా కూడా పర్సన్ ఇక్కడ 4 ఆఫ్ కప్స్ ఎనర్జీలో మీ ఎమోషనల్ కనెక్షన్ కూడా వాళ్ళు ప్రజెంట్ సిచ్యువేషన్లో తీసుకోవట్లేదు, ఆలోచిస్తున్నారు. ఫస్టే చెప్పాం కదా, మనకి 4 ఆఫ్ వాండ్స్ ఎనర్జీ వచ్చినప్పుడు ఆలోచన అంటే ఏం చెయ్యాలి, ఏది మంచి ఏది చెడు, ఏది కరెక్ట్ వేలో వెళ్ళాలి, అసలు నా లైఫ్ ఇట్లా ఎందుకు మారుతుంది, ఇట్లా ఉంటే ఇంకా ఏమైనా జరుగుతుందా అని వాళ్ళలో వాళ్ళే ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. సో క్వీన్ ఆఫ్ వాండ్స్ ఎట్లా ఉంటారంటే ప్రతి ఇష్యూని కూడా వాళ్ళు స్ట్రాంగ్గానే తీసుకుంటారు గైస్. అంటే ఎంత ఆలోచిస్తున్నా మీ ముందుకు వచ్చి మీకు ఎక్స్ప్రెస్ చెయ్యరు, మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నట్టే ఉంటారు. కానీ సమ్ సినారియోస్లో అంటే కొంత సిచ్యువేషన్లో అంటే కొన్ని మంది సిచ్యువేషన్స్లో ఎట్లా ఉంటుందంటే వాళ్ళు మీ గురించి ఆలోచిస్తారు కానీ బయటపడరు. మిమ్మల్ని మీరు మంచిగా ఉండాలని ఏదో ఒకటి ట్రయల్స్ చేస్తూ ఉంటారు కానీ బయటకు చెప్పరు వాళ్ళు ఏది చెయ్యాలి. ఎందుకంటే ఇక్కడ మేబీ ఈ సిచ్యువేషన్స్ అన్నీ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఎలా ఉంటారంటే మ్యారేజ్ దాంట్లో కాకుండా వాళ్ళు వేరే రిలేషన్స్లో అంటే ఇప్పుడు ఈ పర్సన్కి వేరే పర్సన్తో మ్యారేజ్ అవుతుంది, ఆ పర్సన్కి వేరే పర్సన్తో మ్యారేజ్ అవుతుంది. సో ఇద్దరికి ఒకరి మీద అనుకోని సిచ్యువేషన్స్లో ఎఫెక్షన్ అనేది కుదురుతుంది. ఇట్లాంటి సిచ్యువేషన్స్లో కూడా వాళ్ళు ఎట్లా అంటే తెలుస్తుంది, మీతో మాట్లాడాలని అనిపిస్తుంది, లేకపోతే వాళ్ళు చేసింది మిస్టేక్ అని చెప్పి తెలుస్తుంది, కానీ వాళ్ళు బ్యాక్ స్టెప్ తీసుకోవడానికి నచ్చుకోరు. ఎందుకంటే చెప్పకూడదు, మీ కెరియర్ పోతుంది, వాళ్ళ కెరియర్ పోతుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ ఇట్లా ఉంది, మేబీ అనుకోని సిచ్యువేషన్స్లో ఎప్పుడో దేవుడు అట్లా కలిపాడు, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ దానికి డిమాండ్ చేయట్లేదు. ఇప్పుడు ఏమైనా రాంగ్ స్టెప్ వేస్తే అంటే వాళ్ళ ఆలోచన ఆ విధంగా ఉంటుంది. ఏమైనా రాంగ్ స్టెప్ వేస్తే ఇప్పుడు ఆ పెయిన్ని ఇద్దరం తీసుకోవాల్సి వస్తుంది, 2 ఫ్యామిలీస్ తీసుకోవాల్సి వస్తుంది అనేది వాళ్ళ యొక్క చాలా చాలా ఆలోచన. ఆ విధంగా కూడా ఆలోచిస్తున్నారు అనేది ఇక్కడ తెలుస్తుంది. సో పేజ్ ఆఫ్ కప్స్ మీకు మాత్రం మీరు కోరుకున్నది ఏదైతే ఉందో ఆ రిలేషన్షిప్లో ఏదైతే ఉందో దాన్ని కావాలి అని మీరు గట్టిగా ట్రయల్స్ అయితే చేస్తున్నారు. సో యూనివర్స్ జడ్జ్మెంట్ ఏంటంటే కన్ఫర్మ్గా మీరు కోరుకున్న పర్సన్ అయితే మీ చేతిలో అంటే ఎమోషనల్గా మీకు కనెక్ట్ అయ్యే ఉన్నారు, వారి మనసులో మీరు ఉన్నారు. అన్ని సినారియోస్లో కాదు గైస్, కొన్ని ఇక్కడ రీడింగ్ బట్టి కొన్ని సినారియోస్లో అట్లా జరుగుతుంది, కనెక్ట్ అయ్యే ఉన్నారు. కానీ వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ బట్టి ఇక్కడ కూడా చూడండి, కింగ్ ఆఫ్ స్వర్డ్ అండ్ 7 ఆఫ్ వాండ్స్ ఎనర్జీ ఎట్లా అంటే రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి ఆ పర్సన్కి. ఇంకొకటి సొసైటీకి భయపడుతున్నారు, ఇంకొకటి కెరియర్కి భయపడుతున్నారు, ఇంకొకటి ఇలా ఏదైనా మిస్టేక్ చేస్తే ఫ్యామిలీస్కి భయపడుతున్నారు. ఆ ఫ్యామిలీలో మిమ్మల్ని యాక్సెప్ట్ చేయకపోవచ్చు, లేకపోతే మీ ఫ్యామిలీలో వాళ్ళ వల్ల ఇబ్బంది రావచ్చు. ఇట్లా ఏవైతే ఇక్కడ కనిపిస్తున్నాయో వాటన్నిటికీ కూడా పర్సన్ను యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం రావచ్చు, ఏదైనా ఇబ్బంది జరగవచ్చు అనే ఈ థాట్లోనే వాళ్ళైతే ఉండడం జరుగుతుంది గైస్. సో ఏమి జరుగుతున్నా ఎమోషనల్గా వాళ్ళు ఇంటెలిజెంట్గానే ఉన్నారు. వాళ్ళు ఏదైతే చెయ్యాలి అనుకుంటారో దాన్ని ప్యాషనేట్గా తీసుకెళ్ళాలనుకుంటున్నారు. ప్రతి విషయంలోనూ కూడా వాళ్ళు ఏది చేస్తున్నా కూడా ఇంకా ఏదైనా కూడా అంటే ఇచ్చే విధానంలో వాళ్ళు చారిటీ ఉంటుంది. అంటే మీకు ఏదైనా ఇబ్బంది అన్నప్పుడు పాస్ట్లో వాళ్ళు పెట్టడం కానీ వాళ్ళు మీతో బాగా ఎమోషనల్గా కనెక్ట్ అవ్వటం కానీ ఇట్లాంటివన్నీ కూడా చేశారు. అంటే వాళ్ళకి ఎమోషనల్ కనెక్షన్ ఉంది. పాస్ట్ లైఫ్లో ఏం జరిగిందంటే మీరు ఏదైనా ఇబ్బంది అంటే వాళ్ళ వంతుగా వాళ్ళు మీకు మాట సహాయం చేయడం కానీ లేకపోతే ఫైనాన్షియల్గా మిమ్మల్ని ఏదైనా ఆదుకోవడం కానీ ఏదైనా ఇన్ఫర్మేటివ్గా ఉండటం కానీ మీ విషయంలో హానెస్టీగా ఉండటం కానీ ఇవన్నీ జరిగినాయి. కానీ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్లో మాత్రమే మీకు ఆ విధమైన సిచ్యువేషన్స్ ఎదురవుతున్నాయి. వాళ్ళు అవాయిడ్ చేయటం దానికి ఇవన్నీ రీజన్స్ ఉన్నాయి గైస్. ఒకటి ఫ్యామిలీస్ ఇబ్బంది పడతాయి అనేది ఒకటి, ఎందుకంటే ఇక్కడ మనకి వాంట్స్ ఎనర్జీ రెస్పాన్సిబిలిటీస్ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. రెండవది ఏంటంటే సొసైటీ, మూడవది ఏంటంటే
వాళ్ళ అచీవ్ చేయాల్సింది, వాళ్ళు కానీ మీరు కానీ అచీవ్ చేయాల్సింది అంటే మీరు ఏదైతే సాధించాలో, వాళ్ళు ఏదైతే సాధించాలో వాటన్నిటికీ అడ్డుగా ఉంటాయి అనేది కూడా వాళ్ళ ఆలోచన. అట్లా అని వదిలేస్తారు అని కూడా కాదు గైస్. ఇక్కడ చూసారా 4 ఆఫ్ వాండ్స్ ఎనర్జీ ఎట్లా అంటే సెలబ్రేషన్స్ ఉంటాయి. మళ్ళీ ఏంటంటే మీతో కలవడం అయితే వాళ్ళకి ఇష్టమే, కానీ ముందు ఇవన్నీ సార్ట్ అవుట్ చేసుకోవాలి, ఇవన్నీ క్లియర్ చేసుకోవాలి అనేది వాళ్ళ ఆలోచన. సో వాళ్ళకి ఎట్లా ఆలోచన ఉందంటే ఇప్పుడు ఏదైనా ఈ ఇష్యూస్లో మనకి థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అయితే ఇక్కడ ఉన్న వాటిలో అంటే ఉండొచ్చు, వాళ్ళకు థర్డ్ పార్టీ కూడా ఆఫర్ చేస్తూ మిమ్మల్ని నుంచి దూరం చేయాలని, లేకపోతే ఇట్లాంటివి ఉన్నా కూడా ఆ పర్సన్కి అయితే మీ నుంచి దూరం అవ్వాలని, కానీ ఇట్లాంటిది మేజర్ ఇంటెన్షన్ అయితే లేదు. ఒకటి మీ కెరియర్ పోతుందనో, లేకపోతే వాళ్ళ కెరియర్ ఇబ్బంది అవుతుందనో, లేకపోతే ఫ్యామిలీస్ ఓకే అన్నవనో, లేకపోతే సొసైటీ భయపడు, లేకపోతే ఏవైతే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ మీకు కానీ వాళ్ళకి కానీ ఏవైతే రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో వాటన్నిటిని అవాయిడ్ అయిపోతున్నాయి, వాటన్నిటిని చక్కగా ఫుల్ఫిల్ చేయాలంటే ఇక్కడ ఈ రిలేషన్ వల్ల కొంతవరకు అన్నీ డిలే అయిపోతున్నాయి అనే కాన్సెప్ట్ కూడా వాళ్ళలో ఉంది అనేది అయితే రీడింగ్ వల్ల తెలుస్తుంది గైస్. సో ఏదేమైనప్పటికీ కూడా మీకు పేజ్ ఆఫ్ కప్స్, 6 ఆఫ్ 4 ఆఫ్ వాండ్స్ ఎనర్జీ వచ్చిందంటే చక్కగా ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు తిరిగి. మళ్ళీ మీరు ఏదైతే పోగొట్టుకుందాం అనుకుంటున్నారో అవన్నీ మీరు అట్లాంటి సెలబ్రేషన్స్ అన్ని మూమెంట్స్ని కూడా మీరు మళ్ళీ మీ లైఫ్లోకి వస్తాయి అనేది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. సో యూనివర్స్ అయితే చెప్తుంది ఫ్యూచర్లో, పాస్ట్లో ఏమైతే జరిగిందో, ప్రజెంట్లో ఏదైతే జరుగుతుందో, ఫ్యూచర్లో ఏదైతే జడ్జ్మెంట్ వస్తుందో అనేది యూనివర్స్ చెప్పడం జరిగింది. సో మీరు ఎక్స్క్యూజ్ మీ, దానికి మీరు కొంతవరకు విల్లింగ్గా ఉండాలి, మీరు దానికి కొంతవరకు యాక్సెప్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ మైండ్ మీ ఎప్పుడు కూడా నెగిటివ్ చెప్పకుండా పాజిటివ్ వేలో మీ మైండ్ ఆలోచించాలి, ప్రతి దాన్ని కూడా యాక్సెప్ట్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు కొంతవరకు మీ పార్ట్నర్ మాట్లాడలేకపోయారనుకో, ఇప్పుడు టైం లేకపోతే ఏదో ఒక ఈ ఇష్యూస్ అన్నీ చెప్పాం కదా గైస్, ఈ డిస్టర్బెన్సెస్ అన్నీ చెప్పాం. సో వీటి వలన కూడా కొంతవరకు మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు అని చెప్పాం. లేదు ఇంకో కొన్ని సినారియోస్లో థర్డ్ పార్టీ ఎవరైనా బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నీకు వాళ్ళ వల్ల కెరియర్ ఇబ్బంది అయిపోతుంది, లేకపోతే వాళ్ళ వల్ల నీకు పక్కన ఉన్నవన్నీ చెడిపోతున్నాయి, నీకు ఇలాంటివి ఏమి చెప్పినా కూడా వాళ్ళు ఏంటంటే వింటారు, కానీ దాన్ని మైండ్కి ఎక్కించుకోరు. అంటే కొంతవరకు ఆ టైంలో విన్నా కూడా రియలైజ్ అయిపోతూ ఉంటారు. సో అది మేజర్గా ఇంపాక్ట్ అయితే చూపించదు అనేది అయితే మీరు ముందు గుర్తించాలి. ది ప్యాషన్ ఐ ఫీల్ సో ఓవర్వీలింగ్, ఐ డోంట్ నో హౌ టు హ్యాండిల్ దిస్. ఎట్లా ఉందంటే మీ సిచ్యువేషను వాళ్ళ మీద మీకున్న ప్రేమ ఏదైతే ఉందో అది ఓవర్ అయిపోయిందంట. సో దాన్ని మీరు హ్యాండిల్ చేయలేను, అంటే వాళ్ళు మిమ్మల్ని వదిలేసి వెళ్ళటం కానీ, వాళ్ళు మిమ్మల్ని అవాయిడ్ చేయటం కానీ, దాన్ని మీరు హ్యాండిల్ చేసుకోలేకపోతున్నారు అనేది డివైన్ మెసేజ్. యూనివర్స్ చెప్తుంది మీరు ఇలా ఐ కాంట్ కమ్ టు యూ నౌ. మీ పర్సన్ ఏమంటారు, ఐ కాంట్ కమ్ టు యూ నౌ. ఈ సిచ్యువేషన్లో వాళ్ళు మీ దగ్గరికి రాలేకపోతున్నారట. అది ఇవన్నీ డివైన్ మెసేజెస్ గైస్. అంటే ఏదో జరుగుతుంది, వాళ్ళ లైఫ్లో ఏదో జరుగుతుంది, మీ లైఫ్లో ఏదో జరుగుతుంది. సో మీరైతే ఆ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయలేకపోతున్నారు. దీస్ ఫీలింగ్స్ ఆర్ ఈటింగ్ మీ అలైవ్. ఈ ఫీలింగ్స్ ఇద్దరిని కూడా ఈటింగ్ మీ అలైవ్, బతికుండంగానే ఈ బాధ, ఈ పెయిన్, అంటే ఏదైతే పాస్ట్లో జరిగిందో ఆ ఇన్సిడెంట్స్ కానీ, ఆ మెమరీస్ కానీ, ఈ ఫీలింగ్స్ అన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే బతికుండంగానే మిమ్మల్ని చంపుకు తినేలా ఉన్నాయి. అంటే అవే గుర్తొస్తున్నాయి పదే పదే. మనం అనుకున్నాం కదా, లేట్ నైట్ నిద్ర ఉండట్లేదు, ఒక సాడ్ ఫీలింగ్, ఒక ఎలా అంటే ఒక బాధ, ఒక పెయిన్ అనేది ఫుల్గా నిండిపోయింది. అట్లాంటివన్నీ జరుగుతున్నాయా. ఐఎమ్ అఫ్రేడ్ టు లాస్ యూ. చూసారా, మీరు బాగా భయపడిపోతున్నారంట మీ పర్సన్ని లాస్ అయిపోతామేమో అని. యూనివర్స్ ఎంత కరెక్ట్గా మెసేజెస్ అన్నీ ఫార్వర్డ్ చేస్తుందో చూస్తున్నారా. సో మీరేం టెన్షన్ పడక్కర్లేదు. ఇక్కడైతే మీ పర్సన్ ఈ సమ్ రీజన్స్ నేను ఏవైతే చెప్పానో వాటిలో ఏదో ఒక రీజన్ మీకు కనెక్ట్ అవుతుంది, కన్ఫామ్గా. ఎందుకంటే అందరి రీజన్స్ ఒకటే కాదు గైస్. సో అది నేను పదే పదే ఎందుకు ఆ వర్డ్ని నేను పట్టి చెప్తున్నానంటే ఎవరి ఇన్స్టెంట్స్ వాళ్ళవి, కానీ లాస్ట్కి వచ్చేసరికి అందరి ప్రాబ్లం ఒకటే. కానీ మీ ఇన్స్టెంట్కి తగ్గట్టు మీరు దాన్ని అప్లికబుల్ చేసుకోండి. ఐఎమ్ అఫ్రేడ్ టు లాస్ యూ. చాలా మీరు భయపడుతున్నారు అనేది యూనివర్స్ నుంచి వచ్చే ఒక డివైన్ మెసేజ్. మీరు ఇవన్నీ ఈ ఫీలింగ్స్తో మీరు చచ్చిపోయేలాంటి అలాంటి ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయి, మీకు అది తట్టుకోలేకపోతున్నారు. కానీ
వాళ్ళ ముందుకు వెళ్ళలేకపోతున్నారు, వాళ్ళు కూడా మీ దగ్గరికి రాలేకపోతున్నారు. ఏంటంటే ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే మీకు భయం పుట్టించేదిగా ఉంది. ఎట్లా అంటే లాస్ అయిపోతానేమో, నా పర్సన్ని నేను లాస్ అయిపోతానేమో అన్నట్టు ఉంది. ఐ కాంట్ ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్. ఇంకా మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఏది కూడా ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు, చేయలేరు. ఆ సిచ్యువేషన్స్ అవి అని డివైన్ అందుకే చెప్తుంది, యూనివర్స్ అందుకే చెప్తుంది మీకు. ఏంటి, ఎందుకంటే మీలో మీరే బాధపడుతున్నారు తప్ప వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమి ఎక్స్ప్రెస్ చేయలేరు. ఇంత పెయిన్, ఇంత బాధ మీరు పడుతున్నారు అనేది డివైన్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. వై కాంట్ మూవ్ ఆన్ ఫ్రమ్ యూ. ఎందుకు ఇంకా మీరు ఏమనుకుంటున్నారంటే వై కాంట్ ఐ మూవ్ ఆన్ ఫ్రమ్ యూ, ఎందుకంటే మూవ్ ఆన్ ఫ్రమ్ యూ, ఎందుకంటే నేను నీ ఆలోచనల నుంచి కానీ నీ ఈ సిచ్యువేషన్స్ నుంచి కానీ నేను ఎందుకు మూవ్ ఆన్ అయిపోలేకపోతున్నాను అని మళ్ళీ మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుంటున్నారా? నిజంగా చేసుకుంటే కనుక నాకు కామెంట్లో తెలియచేయండి గైస్, నా కామెంట్లో పెట్టండి. ఎందుకంటే మీ ఫీలింగ్స్ ఏదైతే ఉందో కనెక్ట్ అవుతున్నాయా లేదా అనేది, రెజనేట్ అవుతుందా లేదా అనేది నాకు తెలియాలి. ఎందుకంటే నేను రీడింగ్స్ చేసుకుంటూ వెళ్ళిపోతే అవి ఎవరికి ఉపయోగం లేదనుకోండి, యూజ్లెస్ కదా. సో మీకు ఏదైనా ఉపయోగం ఉంటేనే నేను చేసినందుకు దానికి కూడా కొంచెం సాటిస్ఫై అవ్వగలుగుతాను. అంతే. అది కాకుండా యూనివర్స్ కూడా తను ఇచ్చిన మెసేజ్కి ఎవరైనా రియాక్ట్ అవుతేనే హ్యాపీ ఫీల్ అవుతుంది యూనివర్స్. ఓకే, నేను ఇచ్చిన దానికి వీళ్ళు కరెక్ట్గానే ఆన్సర్స్ ఇస్తున్నారు, సో నేను వీళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలి అని యూనివర్స్ నుంచి కూడా ఒక రిప్లైస్ మీకు రావడం జరుగుతుంది. సో అందుకే నేను మేజర్గా ప్రతి విషయాన్ని కూడా మీకు జరుగుతుందా లేదా నాకు కామెంట్ చేయండి. మీకు ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతున్నాయా లేదా మీరు చెప్పకపోతే నాకు ఏది తెలియదు గైస్. ఎందుకంటే నేను రీడింగ్స్ చేసుకుంటూ వెళ్ళిపోతాను, మీరు చెప్తేనే నాకు అర్థమవుతుంది. ఓకే, ఈ రీడింగ్ వీళ్ళకి అర్థమైంది, కనెక్ట్ అయింది. సో యూనివర్స్ ఈ రీడింగ్స్ అన్నీ కూడా అందరికీ కనెక్ట్ అవుతున్నాయి. మీరు ఇచ్చే ప్రతి రిప్లై కూడా ట్రూగా ఉంది. మీరు ఇచ్చే ప్రతి రిప్లైకి కూడా మేమందరం గ్రాటిట్యూడ్ తెలుపుకుంటున్నాం. యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 అని మనం యూనివర్స్కి గ్రాటిట్యూడ్ తెలుపుకోవాలి. సో అప్పుడే మీ లైఫ్లో ఇంకా ఇంకా ఏం మంచి మంచి చేంజెస్ అన్నీ కూడా మీరు చూడగలుగుతారు. అలాంటి చేంజెస్ని కూడా యూనివర్స్, అనుకోని చేంజెస్ని కూడా మీ లైఫ్లో జరిపేలా చూస్తుంది యూనివర్స్. సో తప్పకుండా మీకు ఎంతవరకు కరెక్ట్ అవుతుంది. వై ఐ కాంట్ ఐ మూవ్ ఆన్ ఫ్రమ్ యూ, మీరు ఎందుకు ఆ పర్సన్ నుంచి మూవ్ ఆన్ అయిపోలేకపోతున్నారు? అదే కదా ఇక్కడ మీ ఫీల్, మీ బాధ. అది ఇక్కడ మీకు ఇవన్నీ కూడా డివైన్ నుంచి వచ్చే మెసేజెస్ గైస్. మీ ఇప్పుడు రిలేటెడ్గా ఈ రీడింగ్కి ఏదైతే రిలేటెడ్గా ఉందో అవన్నీ కూడా రిలేటెడ్ మెసేజెస్, డివైన్ నుంచి వచ్చే మెసేజెస్. లైఫ్ వితౌట్ యూ ఈజ్ హోప్లెస్, డార్క్ అండ్ డిప్రెసింగ్, ఐ మిస్ యువర్ లైట్. చూసారా, మీరు ఇలా బాధపడుతున్నారని యూనివర్స్ చెప్తుంది. మీరు ఎవరినైతే పర్సన్ ఎమోషనల్ కనెక్ట్ అయ్యారో ఆ పర్సన్ లేకపోవడం వల్ల లైఫ్ అంతా హోప్లెస్గా అయిపోయిందంట. మీకు డార్క్గా అయిపోయింది, చీకటి పడిపోయినట్టు అనిపిస్తుంది, డిప్రెసింగ్గా అనిపిస్తుంది. ఏదైతే లైట్ ఉన్నదో ఆ వ్యక్తే మీ లైఫ్లో ఒక కాంతి అని మీరు ఫీల్ అవుతున్నారు. సో అలాంటి కాంతిని మేము పోగొట్టుకుంటున్నాం. ఇప్పుడు మా లైఫ్లో ఎట్లాంటి హోప్ నాకు దొరకట్లేదు అని మీ ఫీల్ అనేది యూనివర్స్ చెప్తుంది గైస్. సో డోంట్ వరీ, మీరు ఇట్లాంటి ఫీల్ అయితే పెట్టుకొని ఉన్నారు అనేది డివైన్ నుంచి వచ్చే మెసేజెస్. సో ఏమీ లేదు, జడ్జ్మెంట్ అయితే వచ్చింది కాబట్టి మీకు చక్కగా మీ లైఫ్లో చేంజెస్ అయితే జరుగుతాయి. మీ పర్సన్ అయితే మళ్ళీ మీకు మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుంది. ఎమోషనల్ కనెక్షన్స్ అన్నీ మీకు దొరుకుతాయి గైస్. సో ఈరోజు రీడింగ్ అయితే ఇదే గైస్. మీకు రీడింగ్ అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను. రీడింగ్ నచ్చిన వాళ్ళు, రీడింగ్ రెజనేట్ అయిన వాళ్ళందరూ కూడా లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తే నేను ఇట్లాంటి మంచి మంచి రీడింగ్స్ ఇంకా చేయగలుగుతాను. మీకు అందరికీ కూడా కామన్గా ఏదైనా ప్రాబ్లం ఉన్నా, రీడింగ్ ఇట్లాంటిది కావాలక్క నాకు అని చెప్పినా నా కామెంట్లో పెట్టండి గైస్. నేను దానికోసం కూడా అందరికీ ఉపయోగపడేలాంటిది, అందరికీ యూజ్ అయ్యేలాంటి రీడింగ్ అయితే నేను తప్పకుండా రీడింగ్ అయితే చేసి పెడతాను. వీడియోని దానికి పెట్టడం అయితే జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ అనదర్ వీడియో.